రైట్. మోకా ఆనంద్ సాగర్ గారు, నేను ఈ అంశం స్టార్ట్ అయిన ప్రతిసారి కూడా మిమ్మల్ని కూడా క్వశ్చన్ చేస్తాను. అసలు మీరు ఇక్కడ సెంటర్ పాయింట్ మిమ్మల్ని కాల్చారు. ఏది అన్నారో లేదో తెలియదు, కానీ ఒకవేళ అని ఉంటే అది నిజమని చెప్పేసి అర్థమవుతుంది. ఆయన వెనక తీసుకున్నాడు, కానీ వ్యాఖ్యలు బీజేపీ వాళ్ళు ఎక్కడ కూడా ఖండించట్లా. మీ కూటమిలో ఉన్న వాళ్ళే మా మిషాన్ని ఎందుకు తీసుకొస్తారు, మాకు కాంగ్రెస్ వైసీపీకి సంబంధం ఏంటని చెప్పేసి అటు బీజేపీ ఖండించడం లేదు, అటు వైసీపీ ఖండించడం లేదు. మరి కాల్చింది ఎవరు, బుల్లెట్ దిగింది ఎవరు? మీకు, టీడీపీకి. ఏది మాకు ఇన్స్టెంట్ మిత్రుడు అంటే తెలుగుదేశం పార్టీ మీద పెద్దగా నమ్మకం లేదు. లాంగ్ టర్మ్ మిత్రుడు వైసీపీ జగన్మోహన్ రెడ్డి అంటే మాకు ఆయన మీద నమ్మకం ఎక్కువ. సో ఇట్స్ మీకు జరిగింది అక్కడ నష్టం. మీరు కన్వీనియంట్గా మాట్లాడరు, మీరు కూడా ఏదో తూతూ మంత్రంగా. అలాగే మీకు అత్యంత మిత్రుడు, అసలు ఈ మొత్తం కూటమి ఫామ్ అవడానికి కారకుడు, గేమ్ చేంజర్, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, మిమ్మల్ని నిలబెట్టడమే కాకుండా అక్కడ సెంటర్లో మైనారిటీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటుకి కారణమయ్యాడు ఇండైరెక్ట్గా పవన్ కళ్యాణ్. మరి ఆయన్ని పట్టుకొని టార్గెట్ చేస్తుంటే మరి మీ వాయిస్ వేశారు అసలు. సరే, ఈ 10 రోజులు మాట్లాడలేదు కన్వీనియంట్గా, డిప్లొమాటిక్గా. మరి 2 రోజుల నుంచి పర్మిషన్లు కూడా ఇవ్వడం లేదు. మీ వాయిస్ వేశారు. నేనేమైనా మిస్ అయ్యానా సార్? మోకాను ముందుగా మీకు ప్యానల్లో ఉన్న పెద్దలకి హృదయపూర్వక నమస్కారం. మీరు మిస్ అయ్యలేదన్నా తెలియదు, కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు స్పందించారు, చాలా క్లియర్గా చెప్పారు. నిన్న కూడా డిబేట్ పెట్టుకున్నాం సార్. నిన్ననే నేను క్వశ్చన్ చేసే టీడీపీ వాళ్ళని, ఆగండి ప్లీజ్, ఒక 24 గంటలు టైం ఇవ్వండి, నెమ్మదిగా స్పందిస్తాం. దాన్ని నెమ్మదిగా స్పందించడమని అంటారు సార్. 3 రోజుల నుంచి రచ్చ జరుగుతుంది. 3 రోజుల నుంచి స్పందించడం అంటే ఉండాలి సార్, స్పాంటేనియస్గా. పవన్ కళ్యాణ్ స్పందించాడు చూసారా, రాజమండ్రి జైలుకి వెళ్ళి. దట్ ఈస్ కాల్డ్ స్పాంటేనియస్. అది సార్ కావాల్సింది. అవును, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్గా చెప్పారండి. నేను మద్రాసు ప్రచారానికి పోయాను. నేను మద్రాసు ప్రచారానికి పోయాను. అలాగే రేవంత్ గారు కర్ణాటక పోయారు, కేరళ పోయారు అని చంద్రబాబు నాయుడు ఈ విధమైనటువంటి పరిణామాలు కరెక్ట్ కాదని చెప్పి ఆయన ఈవేళ నిర్ద్వందంగా ఖండించడం జరిగింది. ఎవరైనా ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా ఎవరైనా మాట్లాడకూడదు, ఎవరైనా చేయకూడదు. దీనికి మూల కారణం ఏంటంటే, అసలు ప్రొఫెసర్ నాగేశ్వర్ మాట్లాడిన దాన్ని తెలంగాణ వాదులు ఎందుకు ఖండించరండి? అసలు ఆయనకి ఆంధ్ర రాజకీయాల మీద మాట్లాడడం, ఇప్పుడు వాళ్ళ భాషలో చెప్పాలంటే, తెలంగాణ వాళ్ళ భాషలో చెప్పాలంటే, ఆంధ్ర పాలిటిక్స్ మీద విశ్లేషణకి ఆయన వస్తున్నాడు. అది వచ్చినప్పుడు వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలను చేశాడు. దాన్ని తగ్గించుకోమని చెప్పండి ఆయన్ని. వాళ్ళు చెప్పాలి, తెలంగాణ వాళ్ళు, ప్రొఫెసర్ నాగేశ్వర్, నీకెందుగా ఆంధ్ర విశ్లేషణ, తెలంగాణ విశ్లేషణ చేసుకో, నువ్వు తెలంగాణకైతే పరిమితం అవ్వు, నీ మేధస్ తెలంగాణకి దారిపోయి నీ క్రిటిసిజం తెలంగాణకి పరిమితం చేయని చెప్పుకోవాలి. అట్లా ఆలోచిస్తే మనం అట్లా మాట్లాడతాం. కానీ ఇప్పుడు భారతదేశంలో అంతర్భాగంగా ఉన్నటువంటి తెలుగు రాష్ట్రం, దాదాపు కొన్ని దశాబ్దాల పాటు కలిసి ఉన్నటువంటి రాష్ట్రంలో అనుకోకుండా చాలా మంది అక్కడ సెటిల్ అయిపోయారు. వచ్చిన వాళ్ళు వచ్చేసారు, పోయిన వాళ్ళు పోయారు, ఉన్నవాళ్ళు ఉన్నారు. ఉన్న వాళ్ళని కూడా ఎప్పుడు కూడా మీరు ఇక్కడ మా దగ్గర ఉన్నారు, మా దగ్గర బ్రతుకుతున్నారు అనే మాటలో మాట్లాడడం, వాళ్ళ భాష బూతులతో ప్రయోగించడం అనేది ఎంతవరకు సమంజసం? ఇది 12 ఏళ్ళు అయింది రాష్ట్రం విడిపోయి. చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఇవాళ. ఇంకానా 12 ఏళ్ళుగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి హక్కులు ఉండవా? వాళ్ళు ఆ గడ్డకి సంబంధించినటువంటి వ్యక్తులు కాదా? వాళ్ళకి ఇంకా ఆ గడ్డ మీద ఎప్పటికీ వాళ్ళు ప్రైవేటు వ్యక్తులేనా, పరాయి వాళ్ళేనా, సవత బిడ్డలేనా? అదే సంస్కృతి అండి, తెలుగు సంస్కృతి అదే. ఇప్పుడు యాసలు వేరైనా భాష ఒకటే కదా. ఎన్టీ రామారావు గారు చెప్పారు కదా, వచ్చిందన్నా వచ్చాడన్నా వరాల తెలుగు ఒకటేనన్నా, మన యాస వేరైనా భాష ఒకటేనన్నా, వరాల తెలుగు ఒకటేనన్నా చెప్పాడు. శ్రీనారాయణ రెడ్డి గారు ఏం చెప్పారు? 2గా వెలుగుతున్న రాష్ట్రాలని చెప్పాడు. నిండుగా వెలుగుతున్న రాష్ట్రాలని అప్పుడు చెప్పాడు, 2గా వెలుగుతున్న రాష్ట్రాలని ఇప్పుడు చెప్పాడు. ఆ స్పృహ లేకుండా, ఆ భావజాలం లేకుండా
ఎంతకాలం ఇలాగా ఈ ఈ వితండవాదం పట్టుకుని వాళ్ళు మాట్లాడతారండి? హైదరాబాదు తెలంగాణ డెవలప్ అవడానికి ఆంధ్ర పాలకుల ప్రమేయం లేదా? ఆ విగ్రహాలన్నీ తీసేసి కట్టకట్టి ఇక్కడ పంపుతానని కవిత మాట్లాడుతుంది. ఏమిటండి ఇది? అయితే ఢిల్లీలో ఉన్న వాళ్ళని, కర్ణాటకలో ఉన్న వాళ్ళని, చెన్నైలో ఉన్న వాళ్ళని, లేదా పంజాబ్లో ఉన్న వాళ్ళని, వాళ్ళందరినీ కూడా వేరే రాష్ట్రాలకు తరిమేస్తారా? ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రమే ఉండాలా? ఇండియాలో ఇంకో రాష్ట్రం వాడు ఇంకో రాష్ట్రంలో బతకడానికి లేదా? అక్కడ వ్యాపారాలు చేసుకోవడానికి లేదా? అక్కడ వ్యవసాయం చేయడానికి లేదా? ఇల్లు కట్టుకోవడానికి లేదా? ఉద్యోగం చేసుకోవడానికి లేదా? ఏమిటిది? రాజ్యాంగంలో ఎక్కడన్నా ఉందా ఈ వాదన? ఈ విధానాలు ఉన్నాయా రాజ్యాంగంలో? ఈ వితండవాదం. ఇది మేధావులందరూ ఖండించాలి, మీడియా అంతా ఖండించాలి దీన్ని. అలా అనుకుంటే మీడియా కార్యాలయాలు కూడా ఇప్పటికీ అక్కడే ఉన్నాయి కదా. మాట్లాడితే ఆంధ్ర వాళ్ళని చెప్పి కొట్టేస్తారా? ఒక చక్కటి మాట అడిగారు పవన్ కళ్యాణ్ గారు. బెదవల్లారా అని తిడుతున్నారు మీరు, ఆంధ్ర నా కొడకల్లారా అని తిడుతున్నారు మీరు. మరి అందులో మాదిగలు లేరా, మాలలు లేరా, బ్రాహ్మణులు లేరా, వైశ్యులు లేరా, రెడ్లు లేరా, కమ్మ లేరా, కాపు లేరా, బీసీలు లేరా అని అడుగుతున్నాడు ఆయన. వీళ్ళందరూ వెధవలే కదా వాళ్ళ భాషలో, వీళ్ళందరినీ తిట్టినట్టే కదా. ఇప్పటికే తిట్టించుకోవాలా? నిజం చెప్పండి సార్, ఎప్పుడైనా తెలంగాణని విమర్శించారా ఆంధ్ర వాళ్ళు? ఒక అభిమానం. ఇప్పటికీ నాకు కూడా తెలంగాణ అంటే చాలా అభిమానం. అందులోకి హైదరాబాద్ అంటే చాలా ఇష్టం. నేను అక్కడే చదువుకున్నా 4వ తరగతి దగ్గర నుండి LLB వరకు. చాలా ఇష్టం నాకు హైదరాబాద్ అంటే. ఎప్పుడు తిట్టలేదే. హైదరాబాద్ ఆ తెలంగాణ ఫోక్ సాంగ్స్ అంటే చాలా ఇష్టం, ఆ సాహిత్యం అంటే ఇష్టం. ఎలా చంపుకుంటాం ఇష్టాన్ని? విడిపోయింది కాబట్టి సరిపెట్టుకుని ఇక్కడ ఉన్నాం. దీన్ని అర్థం చేసుకోవాలి కదా. మన బిర్యానీ, మా ఆంధ్ర బిర్యానీని విమర్శించారు, ఆంధ్ర వంటలను విమర్శించారు, ఆంధ్ర కట్టుబొట్టులను విమర్శించారు, అంటే ఆంధ్ర సంస్కృతిని అంతా కూడా విమర్శించారు, విగ్రహాలు కూలగొట్టారు. ఇదా తెలంగాణ సంస్కృతి? పోరుగడ్డ సంస్కృతి ఇదా? విప్లవాల పురుటిగడ్డ సంస్కృతి ఇదా? సమసమాజ భావజాలం ఉన్న కాళోజీ పుట్టినటువంటి గడ్డ యొక్క భావజాలం ఇదా? ఏంటండి ఇది? గద్దరు పుట్టినటువంటి ఆ గడ్డలో గద్దర భావజాలం అది? ఎవరి భావజాలం అది? ఏ తెలంగాణ మేధావన్న ఇటువంటి భావజాలం చెప్పాడా? మా రాష్ట్రం మాకు కావాలని కోరుకున్నారు, తీసుకున్నారు, సాధించుకున్నారు. మనం కూడా హర్షించాం. చంద్రబాబు నాయుడు గారు కూడా 10 ఏళ్ళు అది అవకాశం ఉన్నా కూడా, అక్కడ ఉండే అవకాశాన్ని ఉన్నా కూడా వదులుకొని విజయవాడకు వచ్చారు. అద్దె కొంపలో ఉన్నారు, ప్రభుత్వాన్ని నడిపారు. అనేక సమస్యలు ఉన్నాయి తెలంగాణతో, సున్నితమైన సమస్యలు కాబట్టి పోరాటానికి ఆంధ్ర వాళ్ళు వెళ్ళట్లేదు. శ్రీశైలం డామ్ దగ్గరికి పోతే దెబ్బలాటకు వచ్చారు, నాగార్జున సాగర్ దగ్గరికి పోతే దెబ్బలాటకు వచ్చారు. అన్నిటికీ మనమే ఒక అడుగు తగ్గుతున్నాం ఆంధ్ర వాళ్ళం. ఎందుకంటే తెలంగాణతో దెబ్బలాడాలనే అభిప్రాయం ఏ ఆంధ్రుడికి లేదు. సరే, వాళ్ళకు పోటీ దెబ్బలాట కూడా పెద్ద దెబ్బలాటేం కాదు సార్. అది కూడా రాజకీయపరమైనటువంటి ప్రయోజనాల దృష్ట్యానే మనకు గుర్తుంది కదా. అక్కడ తెలంగాణ ఎలక్షన్స్ రేపు అనగా అప్పుడు పంపించారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఉన్నటువంటి ఇక్కడ ప్రభుత్వం మరి బీఆర్ఎస్ కాస్త హైప్ ఇవ్వడం కోసం, అక్కడ లిఫ్ట్ చేయడం కోసం తెలంగాణ ఆంధ్ర మధ్య మళ్ళా ఏది ఒకరోజు నైట్ ముందు మనకు గుర్తుంటే, అంతకుముందు 1-2 సందర్భాల్లో కొద్దిగా ఫ్రిక్షన్ ఉన్నా కానీ ఇది ఓన్లీ పోలీసుల వరకే, అక్కడ వరకే, అధికారుల వరకే అది చూసుకుంటారు అడ్మినిస్ట్రేటివ్ యాంగిల్లో. కానీ దానికి ఒక షో చేసి మళ్ళీ అటు బీఆర్ఎస్ అక్కడ వాళ్ళు షో చేసుకొని ఇక్కడ వీళ్ళు షో చేసి ఎవరి ప్రయోజనాల కోసం ఎవరు లిఫ్ట్ చేయడానికి ఎలాంటి వాటిని వాడుకున్నారో కూడా మనకు తెలుసు. మీరు సందర్భం తీసుకొచ్చారు కాబట్టి మనకి గుర్తొచ్చింది కాబట్టి మెన్షన్ చేస్తున్నాం. రైట్ కాదు సార్, ఇప్పుడు వాళ్ళకి మాట్లాడను సార్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు
ఏమైనా చిన్న తప్పిదం ఉందండి అసలు? ఇంత రాద్ధాంతం దేనికి చేస్తున్నారు వాళ్ళు? పవన్ కళ్యాణ్ గారిని కామెంట్ చేసింది ఎవరు? నాగేశ్వర్. దానికి ఆయన వివరణ ఇచ్చుకున్నాడు, కౌంటర్ ఇచ్చాడు. అది తప్ప. దానికి టిఆర్ఎస్ లబ్ధి పొందాలని చూస్తా, బీఆర్ఎస్ లబ్ధి పొందాలని చూస్తుందా? ఓ పక్క కవిత గారు లబ్ధి పొందాలని చూస్తారా? సరే, సభ పెట్టుకోనివ్వలేదంటే శాంతి భద్రతల సమస్యను ప్రభుత్వం చెప్తుంది. ఒకటే సార్, మీరు అడిగారు, మీరు ఎందుకు స్పందించట్లేదు? పవన్ కళ్యాణ్ గారి వెనకాల తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ కూడా సంపూర్ణంగా ఆయన వెనకాల నిలబడతాం. ఆయన మీద ఈగవాలినా, ఆయన కంటిలో ముళ్ళు గుచ్చుకుంటే మా గుండెలో బల్లెం గుచ్చుకున్నంత ప్రతిస్పందన మా నుండి వస్తుంది. అంటే మీకు తెలుసు, తెలుగుదేశం పార్టీ ఆచితూచి నిర్ణయం తీసుకుని మాకు ఇస్తుంది. దాన్ని మేము ఫాలో అవుతాం. ఏదో 4 రోజులు ఆలస్యమైనంత మాత్రాన మేమంతా పవన్ కళ్యాణ్ గారికి దూరంగా ఉన్నట్టు కాదు. అది ఆయన ఒక్కడే సమాధానం చెప్పే సమస్య కూడా కాదు. 6 కోట్ల మంది, 5 కోట్ల 15 లక్షల మంది ఈ ఆంధ్రులు సమాధానం చెప్పే సమయం వచ్చింది. ఖచ్చితంగా తెలంగాణలో ఉన్నటువంటి కొంతమంది ఆ స్వార్థపర శక్తులు ఎవరైతే ఉన్నారో, ఆ వక్ర భాష్యకారులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళకి సరైన కౌంటర్ ఇస్తాం, జవాబు చెప్తాం. ఇందులో తగ్గేదే లేదు. నేను మీ బాధ్యతగా అన్నాను తప్ప అక్కడికి ఏదో మొత్తం రాష్ట్ర ప్రజలందరూ భుజానేసుకోవాలి అక్క అని చెప్పేసి ఏదో పెద్ద యుద్ధం లాగా లేకపోతే రెచ్చగొట్టే విధంగా నేను మాట్లాడటం లేదు. రెండోది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారే ఆల్మోస్ట్ ఈరోజు మాట్లాడింది ఇంకా సౌమ్యంగా ఉంది. అంటే చాలా సింపుల్గా, ఈజీగా తీసుకున్నాడు. మనం ఏదైతే అభిప్రాయాలు మాట్లాడామో అదే అభిప్రాయాలతో అసలు పర్మిషన్ కనుక నిన్న ఇచ్చుంటే అసలు ఇంత ఇది కూడా ఉండేది కాదు, సింపుల్గా అయిపోయేది. దాన్ని ఎందుకు ఇంత కాంప్లికేట్ చేశారు నాకు అర్థం కావట్లేదు. చాలామంది ప్రశ్నలు వేశారు, దీని వెనకాల ఏమైనా వ్యూహం ఉందా, వ్యూహాత్మకంగా చేశారంటే వాటిని కూడా కొట్టి పడేశాడు ఆయన. అలాగే పలానా వ్యక్తుల గురించి ఎత్తినా కానీ లేదు వాళ్ళందరూ నాకు ఫ్రెండ్లీగానే ఉంటారు, ఏదన్నా అభిప్రాయ భేదాలు రాజకీయపరమైనటువంటి పాలసీ ఇష్యూస్ ఉంటాయే తప్ప అని కేటీఆర్ మాట్లాడినా లేకపోతే వీళ్ళు మాట్లాడినా కానీ ఇక్కడ కొంతమంది ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఇంకోటి గఫూర్ గారు క్లియర్గా చెప్పారు, అలాగే మనం కూడా మాట్లాడుకున్నాం. ఇది ఎప్పుడు ఫ్లేర్ పోయిందంటే, స్టార్ట్ అయిందంటే అదే మోదీ రావటం, అక్కడికి ఏదో రాగానే ఏదో మొత్తం దాన్ని ఏమంటారు, మొత్తం కాంబినేషన్స్ అన్నీ మారిపోతాయి అని చెప్పేసి ఎందుకు అంత బుధాలు అనుకుంటున్నారు అర్థం కావట్లేదు. ఎందుకు ఇంకొకటి, తెలంగాణ బీజేపీ ఎంతవరకు అసలు ఓన్ చేసుకుంటుంది? ఇప్పుడు మోదీ చెప్పినంత మాత్రాన వాళ్ళకి ఏదో డ్యామేజ్ అవుతుందని చెప్పేసి వాళ్ళు డిజోన్ చేసుకుంటున్నారని చెప్పేసి వినపడుతుంది. అదే కనపడుతుంది కూడా మనకి. ఇప్పుడు టీడీపీని కానీ జనసేన కానీ కలిపి తెలంగాణలో పోటీ చేయడానికి తెలంగాణ బీజేపీ సుముఖంగా లేదనేది కనపడుతుంది. మరి మోదీ చెప్తే ఏమన్నా కలిసి పోటీ చేస్తారో లేదో తెలియదు. ఎందుకంటే ఇంకా ప్రజల్లో ఏదో సెంటిమెంట్ ఉంది, ఆంధ్ర పార్టీలతో కలిసి తెలంగాణ బీజేపీ అంటే ఉన్న స్టేక్ ఏమైనా పోతుందేమో అన్న పాయింట్ కూడా కనపడుతుంది. మరి ఈ లోపలనే ఏదేదో ముందే కూసింది అన్నట్టుగా బీఆర్ఎస్, అలాగే కొంతమంది ప్రజా సంఘాల పేరిట, మేధావుల పేరిట, అలాగే ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్ కూడా ఆ ట్రాప్లో ఎందుకు పడిందో మరి అర్థం కానటువంటి ఒక నిజం చెప్పనా మీకు? తెలుగుదేశం పార్టీ తెలంగాణ విభాగం నుండి బాబు గారి మీద ఎంత ఒత్తిడి ఉందంటే, చాలా ఒత్తిడి ఉంది. తెలంగాణలో పార్టీ యాక్టివిటీస్ మళ్ళీ ప్రారంభించాలనే ఒత్తిడి ఆయన మీద ప్రతి క్షణం ఉంది. కానీ అది ఒక సున్నితమైనటువంటి వ్యవహారంగా బాబు గారు దాన్ని భావించి స్లో చేశారు. అది కూడా తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి. తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీ, మరి బీఆర్ఎస్ కూడా జాతీయ పార్టీగా మలుపు తిరిగి యూటర్న్ తీసుకుని ఆంధ్రాలో కూడా ఆఫీస్ పెట్టి ఒక అధ్యక్షుడిని నియమించారుగా. మరి అది మర్చిపోతారేంటండి? కరెక్ట్. ఏమిటి? అవును అంశాలు సేమ్ ఇదే అభిప్రాయం. ఈ రోజు కూడా మాట్లాడాడు అక్కడ తెలంగాణ. ఈ మెసేజ్ వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఒకసారి ఈ మెసేజ్ వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఈరోజు కూడా మాట్లాడుతూ ఇక్కడ మంగళగిరిలో, నేను పోటీ చేయదలుచుకోలేదు అక్కడ తెలంగాణలో పుట్టి పెరిగినటువంటి తెలంగాణ బిడ్డలే జనసేన పార్టీని ఇంకా లైవ్లో ఉంచారు. నేనే దానికి విముఖతగా ఉన్నాను. నేను ఇన్నాళ్ళు ఇంట్రెస్ట్ చూపించలేదు. పార్టీ హెడ్ ఆఫీస్ని కూడా ఇక్కడికి మార్చేశాను.
తెలంగాణలో హైదరాబాద్లో లేదు, జూబ్లీ అదేంటి జర్నలిస్ట్ కాలనీలో అక్కడ ఉండేది. వీళ్ళు ఎప్పటి నుంచో రిక్వెస్ట్ చేస్తున్నారు, మీ 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 కార్యకర్తలు ఎలాగైతే రిక్వెస్ట్ చేస్తున్నారో వాళ్ళ యొక్క ఆలోచన, వారు దాని గురించి అటెండ్ అవ్వడం వచ్చాను. ఇంకోటి ఆయన ఆ పార్టీ అధ్యక్షుడు రేపు పోటీ చేస్తే వాళ్ళే చేస్తారు, అక్కడ తెలంగాణలో పుట్టి పెరిగిన తెలంగాణ నేల బిడ్డలే పోటీ చేస్తారని ఇదే భాష వాడాడు ఆయన. కాబట్టి నేను పోటీ చేయను, పోటీ చేసే అవకాశం 2014లోనే వచ్చింది మల్కాజ్గిరి ఎంపీగా, అప్పుడు కూడా నేను ఇంట్రెస్ట్ చూపించలేదని చెప్పేసి ఆయన కేటగిరీ క్లియర్ గా ఉన్నాడు. ఈ రెచ్చగొట్టే మాటలకి సమాధానాలు మనం తమిళనాడు ఎన్నికలు చూసాం, 5 సీట్లు వచ్చినాయి కాంగ్రెస్ పార్టీకి. ఏమైందన్న అక్కడ రాజకీయం, ప్రభుత్వం ఏర్పాటు చేసి కీలకం కాలేదా? అది వాళ్ళు ఆలోచించుకోవాలి. రేపొద్దున పవన్ కళ్యాణ్ గారు కీలకం కావచ్చు, తెలుగుదేశం పార్టీ కీలకం కావచ్చు. ఆలోచించుకోవాలని అక్కడ ఉన్నటువంటి ఆ కుటీల రాజకీయ పార్టీ BRS TRS అని కొత్తగా వచ్చారు, వాళ్ళు ఆలోచించుకోవాలి. రైట్.